Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. Now I would like to discuss here 30 MCQs from the previous question papers. ఇవన్నీ కూడా మీకు వెరీ యూస్ఫుల్. వీటిల్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ట్రై టు అనలైజ్ ద క్వెషన్స్ హౌ దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ అనేటువంటిది మీరు అనలైజ్ చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ us కంటిన్యూ దిస్. The first one, చూస్ ద నావెల్ రిటన్ బై డేనియల్ డెఫో. డేనియల్ డెఫో గారు రాసినటువంటి నావెల్ ఏది అంటే రాబిన్సన్ క్రూసో. నెక్స్ట్ వన్, ద ప్లే రిహార్సల్ వాజ్ రిటన్ బై జార్జ్ విలియర్స్. నెక్స్ట్, చూస్ ద ఓడ్ రిటన్ బై పాబ్లో నెరూడా, దట్ ఈస్ ఓడ్ టు సాల్ట్. నెక్స్ట్, రిఫ్లెక్షన్ ఆన్ గాంధీ, ఇట్ వాజ్ రిటన్ బై జార్జ్ ఆర్వెల్ గారు. ఓకే, ఇక్కడి నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి మెథడాలజీ, గ్రామర్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అటెంటివ్‌గా ఆన్సర్ చేయాలి. లెట్స్ కంటిన్యూ దిస్. ఇన్ ఏ స్టోరీ, ఇఫ్ ద నారేటర్ యూజెస్ హి ఆర్ షీ అండ్ హి ఈజ్ అన్ ఔట్‌సైడ్ అబ్జర్వర్, ద స్టోరీ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ నారేటివ్ టెక్నిక్. సో హీ, షీ ఇట్లాంటివి యూజ్ చేసి ఒక స్టోరీని రైటర్ రాస్తూ ఉంటే, ఇంకా ఒక ఔట్‌సైడ్ అబ్జర్వర్‌గా రాస్తూ ఉంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ థర్డ్ పర్సన్ నారేటివ్ టెక్నిక్. ఓకే, నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. ఇన్ ఏ పర్సనల్ లెటర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి. పర్సనల్ లెటర్‌లో యూజ్ చేసే లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి? సింపుల్ అండ్ డైరెక్ట్‌గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి కాంప్లెక్స్ అండ్ స్ట్రేంజ్. ఇట్ షుడ్ నాట్ బి స్ట్రేంజ్ అండ్ హార్డ్. ఇట్ షుడ్ నాట్ బి హార్డ్ అండ్ కాంప్లెక్స్. ఎలా ఉండాలి? అది చాలా సింపుల్‌గా, డైరెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ బ్లాంక్‌లో కరెక్ట్ ఆర్టికల్ అనేది మనం ఫిట్ చేయాలి. ఐ సమ్‌టైమ్స్ గో టు డాష్ స్కూల్ ఆఫ్ మై ఓన్ టు మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్. ఇక్కడ ఒక ప్లేస్‌కి సెకండరీ పర్పస్ మీద వెళ్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ ద అనే ఆర్టికల్ వస్తుంది. అంటే కొన్నిసార్లు నేను మా సన్ యొక్క స్కూల్‌కి తన యొక్క పెర్ఫార్మన్స్ రివ్యూ కోసం వెళ్తున్నాను అనేసి. సెకండరీ పర్పస్ కోసం ఒక ప్లేస్‌ని విజిట్ చేసేటప్పుడు అక్కడ మనం ద అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, ఐ వాస్ డాష్ ఐ విట్‌నెస్ టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్ అని ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ వాస్ యాన్ ఐ విట్‌నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్ అనేటువంటిది కరెక్ట్ ఆర్టికల్స్ యూసేజ్. నెక్స్ట్ వన్, రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ డాష్ హర్ స్టడీస్ అని ఇచ్చారు. సూటబుల్ ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాలి. ద కరెక్ట్ వన్ ఈస్ ఇన్. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్, దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్‌కి కరెక్ట్‌గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది అంటే ద ఫోర్త్ వన్, హి వాస్ వెక్స్డ్ ఎట్ హిస్ ఫెయిల్యూర్. వెక్స్డ్ అనే దాని తర్వాత ఎట్ అనేటువంటిది రావడం అనేటువంటిది కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ వన్, నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ దిస్ రివార్డ్. ఇక్కడ బట్ అనేది ఏంటి? బట్ అనేది ఎలా యూజ్ చేశారు అంటే ఇట్ వాస్ యూజ్డ్ లైక్ ఏ ప్రిపోజిషన్ అనమాట. నన్ బట్ ద బ్రేవ్, నన్ బట్ ద బ్రేవ్ అనేసి అన్నారు. అంటే ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ అనేటువంటి మీనింగ్‌లో యూజ్ చేసినప్పుడు బట్ అనేటువంటిది ప్రిపోజిషన్ అవుతుందనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. అన్ని నౌన్స్ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏవి అనేసి అడిగారు ఇక్కడ. అన్ని నౌన్సే ఉండాలనమాట. ఒక్కటి కూడా వేరే ఉండకూడదు. అలాంటిది ఏంటి అంటే ద ఫస్ట్ వన్, డైరెక్టర్, అప్రోచ్, పర్మిషన్, ప్లేస్ అన్నీ కూడా నౌన్సే ఉన్నాయి. మిగతా వాటిల్లో కొన్ని నౌన్స్ అనేటువంటివి లేవనమాట. అది. కాబట్టి ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, 93rd వన్, హీ కన్ఫెస్డ్ దిస్ క్రైమ్. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్ అన్నప్పుడు చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడిగారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి.
సో, ద థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ వన్. హీ కన్ఫెస్డ్ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ఏ క్రైమ్. ఒక మెయిన్ క్లాజ్ ఉంది. హీ కన్ఫెస్డ్. అలాగే దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్. అది మనకి సబార్డినేట్ క్లాజ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్, చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అని అడిగారు. వి నో వెరీ వెల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో, ద సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. డూ వాట్ ఐ హావ్ సెడ్. దిస్ ఈస్ ద ఆర్డర్ అనమాట. నెక్స్ట్ వన్, దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. ఈ సెంటెన్స్ ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది అంటే, అన్ యాక్షన్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఒక యాక్షన్ ఫ్యూచర్‌లో జరగబోతుంది. దాని గురించి ఎక్స్‌ప్రెస్ చేసిందే దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్ అనేటువంటిది. నెక్స్ట్ వన్, ఐ డాష్ బీహార్ బిఫోర్ ద ఎర్త్‌క్వేక్ డాష్ అనేసి ఇచ్చారు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ తోటి పాస్ట్ సింపుల్‌ని మనం యూజ్ చేయాలన్నమాట. కాబట్టి ఐ హ్యాడ్ లెఫ్ట్ బీహార్ బిఫోర్ ద ఎర్త్‌క్వేక్ అక్కర్డ్. ఇది ఎలాంటి సెంటెన్స్ అంటే, వి హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి సెంటెన్స్ అట్లాగనమాట. ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది. నెక్స్ట్ వన్, హీ డాష్ ఏ హార్స్ బిఫోర్. ఇక్కడ కరెక్ట్ టెన్స్ ఫార్మ్ రాయాలి. ఇక్కడ మనకిచ్చినటువంటి ఆప్షన్స్‌లో హీ హాస్ నెవర్ రిడెన్ ఏ హార్స్ బిఫోర్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ ఉండే వర్డ్ ఏది అంటే అఫోర్డబుల్. అఫోర్డబుల్ అనేటువంటి దాంట్లో సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ హాస్ ద సౌండ్ ఇ. ఇ అంటే షార్ట్ అన్నమాట. ఇ అనేటువంటి సౌండ్ ఎక్కడుంది? హిమ్ అనేటువంటి దాంట్లో ఉంది. మిగతా వాటిల్లో చూస్తే హయ్యర్ ఐ సౌండ్, హెన్ ఏ సౌండ్, హీల్ ఈ అనే సౌండ్ ఉంది. కేవలం హిమ్‌లో మాత్రమే ఇ అనే సౌండ్ ఉంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈజ్ సైలెంట్. ఈ సి అనేటువంటి లెటర్ సైలెంట్‌గా ఎక్కడుందో దాన్ని మనం కనిపెట్టాలి. ఓకేనా? ఎక్కడుందది సైలెంట్‌గా అంటే అక్వైర్ అనేటువంటి దాంట్లో ఉంది. ఇక్కడ సి సైలెంట్ అయింది. క్యూ అనేది ప్రొనౌన్స్ అయింది. మరి ఇక్కడ చూడండి బికేమ్ ఇక్కడ ప్రొనౌన్స్ అయింది. పీస్ సాగా ప్రొనౌన్స్ అయింది. డిఫికల్ట్ కాగా ప్రొనౌన్స్ అయింది. ఇక్కడ కూడా కాగా ప్రొనౌన్స్ అయింది. బట్ ఇక్కడ మాత్రం సైలెంట్ అయిపోయింది. ఈ సి అనేది సైలెంట్ అయ్యి క్యూ అనేది ప్రొనౌన్స్ అయింది. అక్వైర్ అయిపోయిందనమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ హియర్ ఆన్వర్డ్స్ మెథడాలజీ బిట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఎంసీక్యూస్, మెథడాలజీ ఎంసీక్యూస్. సో, మీరు ఇంకా ఎక్కువ అటెన్షన్ అనేటువంటిది ఇక్కడి నుంచి పెట్టాలి. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ 11-18 మంత్స్ ఏజ్ ఈజ్ రికగ్నైజ్డ్. 11-18 మంత్స్‌ని లాంగ్వేజ్ లెర్నింగ్‌లో ఏమని పిలుస్తారు అనేసి అడిగారు. దట్ ఈజ్ సింగిల్ వర్డ్ స్టేజ్. 11-18 మంత్స్ అనేటువంటిది సింగిల్ వర్డ్ స్టేజ్. మీరు గుర్తుపెట్టుకోవాలి. గర్గ్లింగ్ స్టేజ్, బాబ్లింగ్ స్టేజ్, సింగిల్ వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ఇట్లాగొస్తాయన్నమాట స్టేజెస్. వీటన్నిటికి గుర్తుపెట్టుకోవాలి ఎన్ని మంత్స్ అనేది కూడా. వి హావ్ డిస్కస్డ్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే రిగార్డింగ్ దిస్ ఇన్ అవర్ లెసన్స్. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే, అండర్‌స్టాండింగ్ ద లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ చైల్డ్ ఈజ్ ద లీస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఎనీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నారు. అంటే స్టూడెంట్ యొక్క గ్రోత్, లెర్నింగ్ అనేటువంటి దాని గురించి పట్టించుకోవడం అనేటువంటిది లీస్ట్ ప్రియారిటీ అన్నారు. బట్ దట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి అనేటువంటిది మనం చూస్తే, టీచర్ షుడ్ అండర్‌టేక్ ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ టు అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ సిట్యుయేషన్స్. కరెక్టే. టీచర్ షుడ్ లిజన్ టు చిల్డ్రన్ విత్ అటెన్షన్ అండ్ ఎంపథీ. ఇది కూడా కరెక్టే. లెర్నింగ్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ చిల్డ్రన్ ఆర్ యాక్టివ్‌లీ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ సంథింగ్. ఇది కూడా కరెక్టే. అంటే పిల్లల యొక్క ప్రాబ్లమ్స్‌ని టీచర్స్ అర్థం చేసుకోవాలి. అలాగే టీచర్స్ ఏం చేయాలి అంటే, పిల్లలు చెప్పేది అటెన్షన్‌గా వినాలి. వాళ్ళపైన ఎంపథీ చూపించాలి. అలాగే లెర్నింగ్ అనేటువంటిది ఎప్పుడైతే పిల్లలు యాక్టివ్‌గా పాల్గొంటారో యాక్టివిటీస్‌లో అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు అనేది. సో, దీస్ 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ద ఫాల్స్ స్టేట్మెంట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ వన్ అన్నమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్.
ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్ కంఫర్టబుల్. మీకిప్పటికే అర్థమైపోయుండాలి. కంఫర్టబుల్ ఎన్నున్నాయి మొత్తం? 4 అన్నమాట. 4 సిలబుల్స్ ఉన్నాయి. అంటే పాలీసిలబిక్ వర్డ్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టూ వే లిజనింగ్ ప్రాసెస్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది టూ వే లిజనింగ్ ప్రాసెస్ కాదు. కాదు. నాట్ ఏ టూ వే లిజనింగ్ ప్రాసెస్. లిజనింగ్ టు ప్లేస్ ఆన్ ద రేడియో. రేడియోలో మనము డ్రామా వినడము అనేటువంటిది టూ వే లిజనింగ్ ప్రాసెస్ కాదు. అదే టేకింగ్ పార్ట్ ఇన్ కన్వర్జేషన్. కన్వర్జేషన్‌లో టూ వే లిజనింగ్ ఉంటుంది. డిబేట్‌లో టూ వే లిజనింగ్ ఉంటుంది. టెలిఫోన్‌లో మాట్లాడడంలో కూడా టూ వే లిజనింగ్ అనేది ఉంటుంది. కానీ రేడియోలో మనము ఏదో ఒక డ్రామా వినడము అనేటువంటిది ఓన్లీ వన్ వే లిజనింగ్ ప్రాసెస్ అంతే. టూ వే లిజనింగ్ ప్రాసెస్ కాదు. ఓకే. నెక్స్ట్ అకార్డింగ్ టు క్యానెల్ అండ్ స్వెయిన్ సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ రెఫర్స్ టు. సో, క్యానన్ అండ్ స్వెయిన్ ప్రకారము సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అనేటువంటిది ఏంటి అంటే ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సోషల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ ద కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ వీటి రెండిటికి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని మనం స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాము. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని మనం కంటెంట్ వర్డ్స్ అంటాము అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి గుర్తుపెట్టుకున్నప్పుడే యూ కుడ్ ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. ఓకేనా? అది. కాబట్టి యూ ఫస్ట్ లెర్న్ వాట్ ఆర్ ద కంటెంట్ వర్డ్స్ అండ్ వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ వర్డ్స్. ఇక్కడైతే కంటెంట్ వర్డ్‌కి ఎగ్జాంపుల్‌గా మనం లిజనింగ్ అనేటువంటి దాన్ని తీసుకుంటామనమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏపీఈకేఎక్స్. అపెక్స్ అనేటువంటి దానికి ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్‌చేంజ్. సో, ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్‌చేంజ్ అనేటువంటిది అపెక్స్ అనేటువంటి దానికి ఫుల్ ఫార్మ్ అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు. ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ప్లానింగ్ లీడ్స్ టు కన్‌ఫ్యూజన్ అమాంగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. అంటే ప్లానింగ్ చేయడం వల్ల టీచర్స్, స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు అని దీని అర్థం. ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్లానింగ్ వల్ల ఏమవుతుంది? సిలబస్‌ని మనం వర్కబుల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లానింగ్ వల్ల ఏమవుతుంది? మన అటెన్షన్ అనేది మనం చక్కగా లాంగ్వేజ్ స్కిల్స్ పైన పెట్టొచ్చు. అలాగే ప్లానింగ్ అనేటువంటి దాని ద్వారా టీచర్ యాక్టివిటీస్‌ని ముందుగానే డిజైన్ చేసుకొని వాటిల్ని తరువాత పిల్లల చేత ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది. కాబట్టి ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ వల్ల కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? బట్ ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి? ప్లానింగ్ లీడ్స్ టు కన్‌ఫ్యూజన్ అని ఇచ్చారు కాబట్టి దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ద పెడగాజీ ఆఫ్ కాంప్రహెన్సిబుల్ ఇన్‌పుట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ సజెస్టెడ్ బై. ఈ పెడగాజీ ఆఫ్ కాంప్రహెన్సిబుల్ ఇన్‌పుట్ అనేటువంటి దాన్ని మనకి సజెస్ట్ చేసింది ఎవరు అంటే క్రాషన్ గారు సజెస్ట్ చేశారు. చూసారా ఎలాంటి బిట్స్ ఉన్నాయి ఇందులో. సో, దీస్ ఆర్ ఆల్ యూజ్‌ఫుల్ అన్నమాట మీకు. ఓకేనా? ఇంకా ఏ డీటెయిల్డ్ ప్లాన్ దట్ ప్రొవైడ్స్ ద బేసిక్ ఫర్ డెవలపింగ్ అన్ ఎంటైర్ టెస్ట్ ఈజ్ కాల్డ్ బ్లూ ప్రింట్. అంటే ఒక టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసేటప్పుడు అందులో ఎలాంటి క్వెషన్స్ ఇవ్వాలి? వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండాలి? ఏ ఏ సెగ్మెంట్స్ మీద ఇవ్వాలి? అనేటువంటి దాని గురించి ఒక కంప్లీట్ ఐడియా ఉండేటువంటి ప్లాన్‌ని మనం బ్లూ ప్రింట్ అనేసి అంటామనమాట. సో, ఈ విధంగా మనము ఒక 30 ఎంసీక్యూస్ విత్ మెథడాలజీ బిట్స్‌ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గూడా మీకు చాలా యూజ్‌ఫుల్. చాలా చాలా మంచి బిట్స్ అనేటువంటివి ఉన్నాయి ఇందులో. మీరందరూ గూడా ప్రాక్టీస్ చేసుకోవాలి చక్కగా. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.